హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్స్ విత్ గౌతమి. టుడే తెలుగు 30 ప్రాక్టీస్ బిట్ చూద్దాము. సి తనువు దేవారి సొమ్ము తనదు పోషింప ద్రవ్యమేవారి సొమ్ము దాచుకొనగా బ్రన్నమేవారి సొమ్ము పారిపోవక నిల్ప విశ్వదావిరామ వినురవేమ. దాచుకొనగా బ్రనమోవరిని విడదీస్తే ఏమొస్తుంది మనకు? దీనికి 31కి ఆప్షన్ ఏదండి మనకు విడదీస్తే? ఆప్షన్ 1 దాచుకొనంగన్ ప్లస్ ప్రాణము ప్లస్ ఎవరి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యంలోని మకుటం ఏముందండి? విశ్వదాభిరామ వినుర వేమ. సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యాన్ని అనుసరించి తనువును పోషించకూడదు, తనువే ముఖ్యమైనవి, తనువు ఒక ధనం, తనువు మనది కాదు. ఏంటండి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈ పద్యాన్ని అనుసరించి తనువు మనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, పారిపోనీయకుండా దీన్ని నిల్పలేం అంటున్నాడు కవి. ప్రాణము, శరీరము, విశ్వము, సొమ్ము. పారిపోనీయకుండా దేన్ని నిల్పలేం మనకు పద్యము నుంచి? మనము ప్రాణమును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యము ద్వారా వేమన చెప్పదలుచుకున్నది ఏమి? తనువు, ధనం, ప్రాణం ఎవరిదైనా కాపాడవచ్చు. తను దాన ప్రణములు విలువైనవి. తనువు, దానం, ప్రణం ఇతరులవి. తనువు, దానం, ప్రణము మనము కాపాడుకోలేము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఒక గద్యం ఇవ్వడం జరిగిందండి. పిల్లలు అర్థం చేసుకోవడం వీలుగా తేలికగా ఉండే పుస్తకాలు మాత్రమే బిగ్గరగా చదవడం. మనకు కొంతసేపు ఇక్కడ మనకు ఒక గద్యం ఇవ్వడం జరిగింది. వినలేని వారు కొరవలేమి అనేది టీచర్లు భావిస్తారు. సో మనకు దీని గురించి ఒక మన సైంటిస్ట్ హెచ్జే చర్చ్ రాసిన ది ఒడెన్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనే పుస్తకం ఎంచుకున్నాడని, దాని గురించి జాన్ హాల్ ఈ విధంగా కొందరు సైంటిస్టులు పిల్లల గురించి ఏం చెప్పారో వాటి గురించి మనకు గద్యం ఇవ్వడం జరిగింది. పిల్లలు ఇష్టపడేవి. మనకు గద్యం నుంచి పిల్లలు ఇష్టపడేవి ఏంటండి? అర్థం చేసుకోవడానికి వీలైనవి పుస్తకాలు కాదు. నెక్స్ట్, ఆనందంతో భావ వ్యక్తీకరణతో చదివే పుస్తకాలను వినడం. ఆనందంతో భావ వ్యక్తీకరణతో చదివే పుస్తకాలు వినడం. నెక్స్ట్, అర్థం కాని విషయాలు చదవడం, అర్థం చేసుకోవడానికి వీలుపడని పుస్తకాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వ్యాసకర్తకు ఇష్టమైన పుస్తకం మనకు 37లో మనకి ఇచ్చింది ఏంటండి? ఇక్కడ పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది. ది ఓడిక్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చాలామంది టీచర్ల భావన ఏంటండి? 1వ తరగతి పిల్లలకు ది ఓడిన్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ పుస్తకం అర్థం కావడం చాలా కష్టం అనేది టీచర్ల భావన ఇక్కడ మనకు పారాగ్రాఫ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు అర్థం చేసుకోవాలనుకుంటారు, ఎట్లా చదివినా వింటారు, బిగ్గరగా చదవడం ఇష్టపడరు, అర్థం కాకపోయినప్పటికీ వినడం కోరుకుంటారు. మనకేంటంటే బిగ్గరగా చదవడం ఇష్టపడరు పిల్లలు, వాళ్ళు గట్టిగా చదవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఈ వ్యాసంలోని విషయం ఏంటంటే మొత్తంకి మనకు గద్యంలో ఇచ్చిన వ్యాసానికి సంబంధించి ఓవరాల్గా విషయం ఏంటి అని అంటే పిల్లలు శ్రవణ శక్తిని గురించి చెప్తుంది. ఇక్కడ శ్రవణ శక్తిని గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కంఠీరావం మాటకు గల వేరే వేరే అర్థాలు ఏంటి? కంఠీరావం అంటే ఏంటండి? సింహం, ఏనుగు, పావురం, లేదంటే ఏనుగు, పిల్లి, చిలుక, సింహం, చక్రవర్తి, ఆకాశం, కన్నీరు, అగ్ని, సింహం. 41 రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటండి? సింహం, ఏనుగు, పావురం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఉద్యమ పితామహుడుగా పేరుగాంచిన వారు ఎవరు? తెలంగాణ ఉద్యమ పితామహుడుగా మనకు పేరుగాంచిన వారు ఎవరు అండి? ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంగిలిపూల బతుకమ్మ ఏ రోజు పేరుస్తారు? మనకు ఎంగిలిపూల బతుకమ్మ ఏ రోజు పేరుస్తారండి? పెత్రామాస నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈయన రచించిన జైలు కథల సంపుటి సుప్రసిద్ధం. కాళోజీ, పోట్లపల్లి రామారావు, దశరథి రంగాచార్యులు, వట్టికోట అల్వార్ స్వామి. జైలు కథల సంపుటి ఎవరిదండి మనకు? పోట్లపల్లి రామారావు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెలవారీ నిర్వహించే అదనపు కార్యక్రమాలు ఉండే ప్రణాళిక. వార్షిక ప్రణాళిక, కాలాంశ ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక. నెలవారీ నిర్వహించే అదనపు కార్యక్రమాలు వార్షిక ప్రణాళికలో ఉంటాయి. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎక్కడ నిర్వహింపబడాలి? తరగతి గది బయట, తరగతి లోపల బయట, తరగతిలో, బడిలో, ఇంటిలో, గుడిలో, తరగతి గదిలో. 46 రైట్ ఆన్సర్ ఏంటంటే తరగతి గది లోపల అండ్ బయట. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక బోధనా శాస్త్రాన్ని అనుసరించి ఉపాధ్యాయుడు ఈనాడు సహాయకుడు, వక్త, శాసనుడు, బోధకుడు. 47 రైట్ ఆన్సర్ ఏంటంటే సహాయకుడు, ఫెసిలేటర్గా ఉండాలి. నెక్స్ట్, పిల్లల పరిశీలన శక్తిని పెంపొందించేందుకు ఉపకరించేది. అభ్యసన సామాగ్రి, చర్చ, వ్యాసరచన, ఉపన్యాసం. 48 రైట్ ఆన్సర్ ఏంటండి మనకు అభ్యసన సామాగ్రి. భాష ఏకలక్షణం గల వస్తువు కాదు, అది సంక్లిష్ట దృగ్విషయం అని అన్నవారు ఎవరు? ఎన్ కృష్ణస్వామి, ఎస్కే వర్మ,
మరియు ఎన్ కృష్ణస్వామి, ఎస్కే కృష్ణస్వామి, ఎస్కే వర్మ. 49 రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి. మనకు భాష ఏకలక్షణం గల వస్తువు కాదు, ఇది సంక్లిష్ట దృగ్విషయం అని చెప్పారు. నెక్స్ట్ అక్షర చిత్రాలు చదివించడం వలన పిల్లల్లో ప్రధానంగా పెంపొందే సామర్థ్యం. లేఖనం, భాషణం, శ్రవణం, పఠనం. 50 రైట్ ఆన్సర్ వచ్చేసింది ఏంటండి మనకు అక్షర చిత్రాలు చదవడం వలన పిల్లల్లో ప్రధానంగా పెంపొందించేది భాషణం. నెక్స్ట్ పొదవేడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. ఈ పద్యంలోని 4వ గణం ఏంటి? మనకు విడదీసి మనకు ఇట్లా 4వ గణంగా రాస్తే ఇది 1వ గణం, ఇది 2వ గణం, ఇది 3వ గణం, ఇది మనకు 4వ గణం. 4వ గణంలో మనకు ఏమొస్తుందండి? చి అంటే లఘువు, టగ అంటే గురువు, లఘువు దేనికో సంబంధించిందండి? జాగణంకి సంబంధించింది. నెక్స్ట్ నేతి మీద తేలుతున్నది. ఈ వాక్యంలోని అలంకారము చేకానుప్రాస, అంత్యానుప్రాస, లాటానుప్రాస, వృత్యానుప్రాస. 52 రైట్ ఆన్సర్ వచ్చేసి ఏందండి మనకు చేకానుప్రాస, తేలుతుంది. ఆహా, ఈ ప్రాంతం ఎంత శోభాయనంగా ఉన్నది. ఈ వాక్యంలోని అవ్యయం ఏంటండి? ఆహా. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. వయోవృద్ధుడు సమాసానికి విగ్రహవాక్యం. వృద్ధుని వయసు చేత వృద్ధుడు, వయసు మరియు వృద్ధుడు, వయసైన వృద్ధుడు. 54 రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? వయసు చేత వృద్ధుడు, చేతం చేతోడంతో తృతీయ విభక్తి. నింగిలోని చంద్రుణ్ణి చూసి సంతోషించాను. ఈ వాక్యంలో ఉన్న విభక్తులు లింగి లోని, నీ, చంద్రుణ్ణి. సో 2 కూడా మనకు ఏమున్నాయండి? లోన్ లోపల అనేది షష్ఠి విభక్తి, చతురుని అంటే ద్వితీయ విభక్తి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లోన్ లోపల అనేటివి మనకు షష్ఠి విభక్తికి వస్తాయి. క్ష్మి అనే సంశ్లేష అక్షరంలోని ధ్వని క్రమం. మనకు 56 రైట్ ఆన్సర్ ఏందండి? ఈ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చలి పెడుతున్నదని అర్రలకెళ్ళి బయటకెళ్ళే లేడు. ఈ వాక్యంలోని అర్ర అనే మాటకు అర్థం ఏమిటి? అర్ర అంటే ఏంటండి? ఒక గది. నెక్స్ట్ వసుధ అనే పదానికి వృత్యప్తి. సమస్తాన్ని ధరించేది, సుధను కలిగి ఉండేది, వడతలాకారుల తిరిగేది, ద్రవ్యములను ధరించేది. వసుధ అంటే ఏంటండి? ద్రవ్యాదులను ధరించేది వసుధ. నెక్స్ట్ క్వశ్చన్, సాగునాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుందనే సామెతలో అనుభవ మూలకం. వ్యవసాయం, వ్యాపారం, విద్య, వివాహ వ్యవస్థ. ఏంటండి? వ్యవసాయం. నెక్స్ట్ బంగారం అనే పదానికి ప్రకృతి రూపం. పుత్తడి, బృంగారం, సువర్ణం, శృంగారం. బంగారం అంటే ఏంటండి మనకు? బృంగారం. ప్రకృతి రూపం అంటే బృంగారం. ఇవి వచ్చేసి మనకు తెలుగు 30 బిట్స్ అండి, చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.